ఆరాధనకి వచ్చేటప్పుడు మన ఉద్దేశం ఎలా ఉంటుందంటే నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాలి అన్న ఒక ఉద్దేశంతో మనం ఆరాధనకు వస్తాం. అయితే విశ్వాస జీవితానికి కేవలం ఆరాధనే సరిపోతుందా? ఇంకా ఏమైనా పనులు ఉంటాయా? మనం విశ్వాసంగా అభివృద్ధి చెందడానికి ఒక ఆరాధన సరిపోతుందా? ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతే సరిపోద్దా? సరిపోదు. విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, ఇవన్నీ కూడా ఆరాధనకు వచ్చాక చెప్పబడే వాక్యంలో మనకు తెలుస్తుంది. అందుకు వస్తున్నాం ఆరాధన. అలాగే దేవుని మహిమపరచడానికి వస్తాం. మరి విశ్వాసి ఇంకా ఏం పనులు చేయాలి, తనకి ఇంకేమైనా పనులు ఇవ్వబడ్డాయా అనే విషయాన్ని మనం కాసేపు ఆలోచిద్దామండి. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే కృపావరాలు. కృపావరాల గురించి మీరు ఎంతమంది వినే ఉంటారు. విన్నారండి? సందర్భంలో కృపావరాల గురించి ఏమైనా విన్నారా? మరొకసారి చూద్దాం. ఎఫ్సీ పత్రిక 12వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాల్లో, మనందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఇలాగూ నియమించను. అంటే దేవుడు మన కొరకు వీటిని ఎందుకు నియమించాడు అంటే క్రీస్తు యొక్క సారూప్యతకి సమానమైన సంపూర్ణత. అంటే క్రీస్తు సారూప్యతని సంపాదించడం అనేది మన లక్ష్యం అయి ఉండాలి. అలా సమాన సంపూర్ణత అంటే 100% క్రీస్తుని మనం పోలి నడుచుకునే విధంగా దేవుడు మనకి వీటన్నిటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి అంటే ఈ కృపావరాల గురించి మొట్టమొదటిగా ఎక్కడెక్కడ ఉంది కృపావరాల గురించి అని చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 6-8 వచనాలు చూసినట్లయితే, దేవుడు ఒక్కడే బుద్ధివాక్యమును జ్ఞానవాక్యమును విశ్వాసమును స్వస్థపరచు వరము అద్భుత కార్యములు చేయ శక్తి ప్రవచన వరము ఆత్మల వివేచన నానావిధ భాషలు భాషల అర్థము చెప్పు శక్తి. ఇవన్నీ కృపావరాలుగా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎవరికి ఇవ్వబడి? మొదటి శతాబ్దపు క్రైస్తవులకి ఇవ్వబడింది. అదేవిధంగా రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 8-10 వచనాలు చూసినట్లయితే, బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించుటలోను పంచిపెట్టుట పై విచారణ కరుణించుట చాలు. అంటే ఇక్కడ కూడా కొన్ని కృపావరాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా కొన్ని కృపావరాలు ఇవ్వబడింది. అంటే కృపావరాలు అనేవి 2 రకాలుగా ఉన్నాయి బైబిల్లో. కృపావరాలు 2 రకాలుగా ఉన్నాయి. అయితే వీటన్నిటిని ఎవరు ఏర్పరిచారంటే దేవుడే ఏర్పరిచాడు. వీటన్నిటిని కూడా దేవుడే ఏర్పరిచాడు. ఎందు నిమిత్తం అన్నది మనం ఇందాక చూసాం. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. ఎందుకు? క్రీస్తు యొక్క సారూప్యత సంపాదించుకోవడానికి, క్రీస్తు యొక్క సంపూర్ణతని మనం సాధించడానికి ఇవన్నీ దేవుడు మనకి అనుగ్రహించడం జరిగింది. అయితే వీటి కొరకు కొందరు నియమించడం జరిగింది. మనం
ఇదే 12-13 వచనాలు, ఎఫ్సీ పత్రిక 4-13 వచనాలు ఒకసారి చూద్దాం. మళ్ళీ 13 వచనంలో ప్రత్యేకించి చెప్పబడుతున్న విషయం ఏంటంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. ఇక్కడ కొందరిని నియమించుకున్నాడు. దేని కొరకంట? పరిశుద్ధులు సంపూర్ణులు అవడానికి. పరిశుద్ధులు సంపూర్ణులు అవడానికి అంటే సంఘ సభ్యులు క్రీస్తునందు చేర్చబడిన వారు సంపూర్ణులు అవడానికి ఇవి ఇవ్వబడినాయి. అలాగే క్రీస్తు యొక్క శరీరం అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, సంఘం అనేది క్షేమాభివృద్ధి చెందడానికి ఇది రెండో కారణం. మూడో కారణము పరిచర్య ధర్మము జరిగించడానికి. పరిచర్య ధర్మం అనేది ఆగిపోకూడదు. వీటి కొరకు కొందరిని అక్కడ ఏర్పరచుకోవడం జరిగింది. ఈ 3 కారణాలు చెప్తున్నాడు. పరిశుద్ధులు ఎవరు? క్రీస్తునందు చేర్చబడిన వారు. ఎవరు? బాప్తిజం పొందినవారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వసించి క్రీస్తులోనికి చేర్చబడిన వారు ఏం చేయాలంట? సంపూర్ణులు అవ్వాలి. ఒక బిడ్డను కన్నా తల్లి ఆ బిడ్డ ఎదగడం కోసం అన్ని రకాలుగా ఎదగడం కోసం ఎలా అయితే రకరకాల పోషకాలన్నీ ఇస్తుందో, అదేవిధంగా ఒక విశ్వాసి, ఒక సంఘ సభ్యుడు, ఒక క్రైస్తవుడు సంపూర్ణుడు కావడానికి కొందరిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. ఒక విశ్వాసి ఆత్మీయంగా బలపడుతున్నప్పుడే సంఘం అనేది క్షేమాభివృద్ధి చెందుతుంది. ఒక విశ్వాసి బలపడి ఆత్మీయంగా ఎదుగుతూ ఇతరులకి మాదిరి చూపించినప్పుడే వారిని చూసి ఇంకొందరు క్రీస్తులోనికి రావడానికి ఉత్సాహం చూపిస్తారు. ఆ వచ్చిన వారు కూడా క్షేమాభివృద్ధి చెందడం వల్ల సంఘం అనేది విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. అలాగే మూడోది ఏంటంటే పరిచర్య ధర్మం జరిగించుటకు. పరిచర్య ధర్మం అంటే సంఘం ద్వారా జరగాల్సిన పనులు, ఆత్మ సంబంధమైన పనులు. ఇవి అంటే సంఘ విస్తరణ కొరకు జరిగించే పనులు. ఇవన్నీ కూడా ఆగకుండా కొనసాగడం కొరకు కొందరిని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు వాళ్ళు? కొందరిని ఇప్పుడు చదవండి. కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఇప్పుడు అపోస్తులు, ప్రవక్తలు ఇప్పుడు ఉన్నారండి. అపోస్తులు, ప్రవక్తలు ఇప్పుడు ఉన్నారా? ప్రవక్తలు లేరా? అపోస్తులు ఉన్నారా? అపోస్తులు అంటే ఎవరు? 12 మంది శిష్యులు. అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఎంచబడ్డారు? అక్కడ కొన్ని అర్హతలు ఉన్నాయి. యేసుప్రభు బాప్తిజం పొందినప్పటి నుంచి ఆయన పునరుద్ధానం వరకు ఎవరైతే అక్కడ ఉన్నారో, ఆయన చరిత్ర ఎవరికి తెలుసో వాళ్ళను మాత్రం అపోస్తులుగా ఎంచబడ్డారు. వాళ్ళు మాత్రమే అపోస్తులుగా ఎంచబడ్డారు. అపోస్తుల్లో అంటే 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా తనకి ఇవ్వబడిన అర్హతని కోల్పోయాడు, భ్రష్టుడైపోయాడు, నాశనం అయిపోయాడు. ఇప్పుడు అతని అక్కడ 12 మంది కావాలి, ఒకడు తగ్గినప్పుడు అతని ప్లేస్లో మరొకరిని ఎంచుకోవడం అనేది మనం అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం చూస్తాం. అప్పుడు కొన్ని అర్హతలు ఇచ్చాడు. ఇవే అర్హతలు ఏంటి? ఆయన యేసుప్రభు వారు బాప్తిజం పొందినప్పటి నుంచి ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచిన కాలం వరకు ఎవరైతే ఉన్నారో వారిలోంచి ఒక ఇద్దరిని అక్కడ ఎంచుకొని పెట్టి అందులోంచి ఒకరిని సెలెక్ట్ చేస్తారు అపోస్తులు. అలాగా అపోస్తులకి ఒక అర్హత ఉంది. మరి ఈ రోజు అపోస్తులు అని తాము ప్రకటించుకునేవారు వారెవరు? చూస్తుంటాం కదా, అప్పుడప్పుడు మీటింగ్స్లోనే ఒక బ్యానర్స్లో వేసుకుని ఉంటారు అపోస్తులు అని. వాళ్ళు అపోస్తులు కాదు, గ్రంథం ప్రకారం వాళ్ళు అపోస్తులు కాదు. వాళ్ళు ఏమన్నా పెట్టుకోవచ్చు, అక్కడ కొన్ని వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు, కానీ ఆ పేర్లు పక్కన ఏమి పెట్టుకున్నా సరే అదైతే వాక్యానుసారమైంది కాదు. అపోస్తులు లేరు, కేవలం 12 మంది. సరే, ఇప్పుడు అపోస్తులు లేరు, ప్రవక్తలు కూడా లేరు. ప్రవక్తలు అంటే దేవుని చేత పంపడ్డారు ఆయా కాలాలు. సో ప్రవక్తలు కూడా లేరు. ఆ తర్వాత ఇంకెవరిని ఏర్పరచుకున్నాడు? సువార్థికులు ఉన్నారా? ఉన్నారు. ఇంకొందరు, ఇంకెవరు? కాపర్లు, పాస్టర్స్, ఇంకా ఉపదేశకులు, వీరున్నారు. ప్రస్తుతం వీరున్నారు. వీరిని ఏర్పరచుకున్నాడు దేనికంట? పరిశుద్ధులు సంపూర్ణులు అవడానికి, అలాగే
సంఘం క్షేమవృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మము జరిగించడానికి వీళ్ళు ఏర్పరచబడ్డారు. వీరికి మొట్టమొదటి రకమైన కృపావరాలు ఇవ్వబడినాయి. ఏది? 1 కొరింథీ పత్రిక 12:6-8 చెప్పుకున్నాం కదా. సరే, మరి మొదటి కృపావరాలకి రెండో కృపావరాలకి మధ్య తేడా ఏంటి అంటే, మొదటి కృపావరం అనేది అద్భుతాలుగా ఇవ్వబడింది. ఎవరు పడితే వాళ్ళు చేయదగినవి కావు. ఈ అద్భుతాలుగా ఇవ్వబడిన వాటిని బట్టి వాళ్ళు ఏం చేశారు? భాషల్లో మాట్లాడారు. ఒకరి వారు హృదయాంతరంగాల్ని తెలుసుకొని వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారో వాటిని గురించి కూడా చెప్పగలిగారు. అలాగే అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, సూచక్రియలు చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ విధమైన కృపావరాల ద్వారా వాళ్ళకి కలిగింది. పరిశుద్ధాత్మ సహాయం చేయడం జరిగింది. మరి ఇవి ఎందుకు ఇవ్వబడినాయి అంటే, ఆ కాలానికి ఇంకా బైబిల్ అనేది రాయబడలేదు. సరే, ఇప్పుడు రెండో రకం కృపావరాల గురించి వచ్చేసరికి రోమపత్రిక 12:8-10 చూసినట్లయితే, మొదటి రకం అయితే కొందరికి మాత్రం ఇవ్వబడినాయి, ఎవరికి పడితే వారికి కాదు. ఇవి అందరికీ ఇవ్వబడి బోధించుట, హెచ్చరించుటలోను, అయితే ఈ కృపావరాలు అనేవి కొందరికి కాదు, అందరికీ, అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చినప్పుడు మరి మనకు కూడా వర్తిస్తాయి. అంటే కృపావరాలు అనేవి మనందరికీ ఇవ్వండి. ఇప్పుడు ఆలోచిద్దాం. వీటిలో మొట్టమొదటిది మొత్తం 7 ఉన్నాయండి. పాత చెప్పుకున్న అంటే 1 కొరింథీ పత్రికలో ఏమో 9 వస్తాయి. ఇక్కడ మనకు సంబంధించిన అయితే ఇవి 7 ఉన్నాయి. వీటిలో నేను సీరియల్ వైజ్గా చెప్తాను. పరిచర్య, మొట్టమొదటి పరిచర్యలో చూసినట్లయితే భౌతిక సంబంధంగా సంఘంలో జరగాల్సిన కార్యక్రమాలు. ఇవి ఎవరైనా చేయొచ్చు. భౌతిక సంబంధంగా ఇప్పుడు ఏదైనా కార్యక్రమం జరుగుతుంది, ఉదాహరణకు ఆరాధన జరగాలంటే మరి చేపలు వేశారు, చైర్లు సర్దారు, అలాగే కావాల్సినవి కొన్ని నీళ్లు తీసుకొచ్చారు, టేబుల్ సర్దారు, ఇలా మైక్ అరేంజ్ చేశారు. ఇలాంటివన్నీ పరిచర్య కిందకు వస్తాయి. ఇంకా కనబడిన కొన్నాడు బాత్రూమ్లు క్లీన్ చేయడాలు, అప్పుడప్పుడు బూజులు దుడపడాలు, లేదంటే ఈ కార్యక్రమం కొరకు బయట నుంచి టెంట్లు తీసుకొచ్చి బయట టెంట్లు వేస్తూ ఉంటారు. మాకు స్పెషల్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు భోజనాలు అరేంజ్ చేస్తూ ఉంటారు. బయట ఇంతమంది పరిచర్య చేస్తుంటే మనం వచ్చి వాక్యం వింటున్నాం సౌకర్యవంతంగా, విని భోజనం చేసి సంతృప్తిగా ఒకరికొకరు వందనాలు చెప్పుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్తాం. అంటే తన వెనకాల ఎంతమంది పని చేస్తున్నారు? అనేకులు, ఒకరిద్దరుగా. వీళ్ళందరూ కూడా పరిచారకుల కిందకు వస్తారు. పరిచారకులకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పరిచర్య విషయంలో అందరూ అర్హులే. ఇవి అందరికీ సంబంధించినవి, ఎవరైనా చేయొచ్చు. అంటే దేవుడు నాకు ఈ అర్హత ఇచ్చాడు, దేవుడు నాకు ఈ సామర్థ్యం ఇచ్చాడు, నేను ఒకవేళ మిగతావేవి చేయలేను అనుకునేటప్పుడు నేను పరిచర్య అయినా సరే చేస్తాను. సంఘంలో ఎక్కువ మంది పరిచారకులు ఉంటారు. ఇప్పుడు ఒక ఆయన సువార్తకి వెళ్తున్నప్పుడు బండి అరేంజ్ చేస్తారు, డ్రైవింగ్ ఒకళ్ళు చేస్తారు. అక్కడ మీటింగ్లో అక్కడ ఏమేమి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయో అవన్నీ ఫాలో చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు సువార్తకి చెప్పడానికి వచ్చిన వ్యక్తిని సువార్తికుడికి ఎక్కడ ఉండాలి, ఎక్కడ బస్ చేయాలి, ఆయన భోజనం, ఇవన్నీ కూడా చేసే వాళ్ళందరినీ పరిచారకుల కిందకి ఎంచడం జరుగుతుంది. ఇది పరిచర్య. రెండో దానికి వచ్చేసరికి కరుణించుట అంటే బైబిల్లో ఉన్న సిరీస్లో నేను చెప్పట్లేదు, 1 by 1 చెప్తున్నాను. స్థాయి ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఎదగాలి అన్న దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట. కరుణించుట అనేది అక్కర్లోనే ఉన్నవారికి సహాయం చేయడం. ఇది సంఘం ద్వారా జరిగే కార్యక్రమాల గురించి మనం ఆలోచిస్తాం. అందరిది ఒకటే ఆర్థిక స్థాయి ఉందండి ఇక్కడ? అందరి ఆర్థిక పరిస్థితులు ఒకటేనా? కాదు. కానీ అందరం కూడా క్రీస్తులోనికి చేర్చబడ్డాం. అయితే ఒకరు కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా, అప్పుడు వాళ్ళు చూసి అయ్యో పాపం అనేసి వెళ్ళిపోకూడదు. ఒకవేళ సామర్థ్యం ఉండేటప్పుడు ఏం చేయాలి? కరుణించాలి, కనికరించాలి, సహాయం చేయాలి, ఆర్థిక సహాయం. ఇది సహోదరుల పట్ల మనకున్న ప్రేమను సూచిస్తుంది. కాబట్టి ఇది కూడా సంఘంలో మనకి ఇవ్వబడిన
ఒక బాధ్యతగా మనం ఎంచాలి, ఒకరిని కరుణించాలి. యేసు ప్రభుకున్న మరొక పేరేంటండి? కరుణామయుడు. కరుణామయుడు అంటే అన్నీ డబ్బుతో కాదు, కానీ అన్నీ డబ్బుతోనే జరిగిపోవు. కొన్ని విషయాల్లో నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఈరోజు అలాంటి ధైర్యం లేక చాలామంది ఏం చేస్తున్నారు? తమ ప్రాణాలని అర్ధాంతరంగా ఆ జీవితాలు ముగించేసుకుంటారు. అంటే నేనున్నాను అనే ధైర్యం ఇచ్చేవారు లేక, మోరల్ సపోర్ట్ లేక చాలామంది తమ జీవితాలని అక్కడికే ముగించేసుకుంటారు. మరి దాన్ని దేవుడు హర్షిస్తాడా? దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడా? అలాంటి నిర్ణయం, తప్పు నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడా? సంతోషించు. అంటే మనం ఆరాధనకు వచ్చాం, లేదంటే వేరే కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఒకరికొకరు వందనాలు చెప్పుకొని కాసేపు మాట్లాడుకోండి అంటారు. అప్పుడు ఏం చేస్తారు? కొంచెం మా గురించి ప్రార్థన చేయండి అంటారు. మనం ఎవరిని అడగకుండా సైలెంట్గా వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు పలకరించే పని ఉండదు, వాళ్ళు మనతో మాట్లాడే అవకాశం మనం ఇవ్వట్లేదు. ఎప్పుడైతే కలిసి పలకరించుకొని మాట్లాడుకుంటామో అప్పుడు మెల్లగా ఎలా ఉన్నారు అని అడిగితే ఏం చెప్పనమ్మా నా బాధలు అని చెప్పి మొదలు పెడతారు. అదే పలకరించకపోతే ఆ బాధ అలాగే ఉంటుంది. ఈ బాధ కేవలం కొందరికే ఉంటుందా? అందరికీ ఉంటుందా? అందరికీ బాధలు ఉంటాయి. కానీ కొంచెం మాట్లాడి షేర్ చేసుకుంటే మనసులోని బాధ అనేది, ఆ భారం అనేది తగ్గుతుంది. అప్పుడు వాళ్ళు ఆ మాట అంటారు, మా గురించి కొంచెం ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సరే చేస్తాం అన్న మాట. అప్పుడు వాళ్ళు కొంచెం మనసు అనేది కుదురుకుంటుంది. కాబట్టి ఇతరులను కరుణించే విషయంలో మనం కొంచెం మన హృదయాలు తెరిచి వాళ్ళకి సమయాన్ని, సహోదరులకి, సహోదరులు, తోటి విశ్వాసులకి మనం సమయాన్ని అనేది కేటాయిస్తే ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇక మూడోది ప్రవచించుట. ప్రవచించుట అనే పదానికి అర్థాలు రెండు రకాలుగా ఉన్నాయి. ప్రవచించడం అంటే జరగబోయేది చెప్పేదాన్ని కూడా ప్రవచనం అంటారు. ప్రవచనాలు ఉన్నాయి కదా, యేసుక్రీస్తు గురించిన అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి, యేసు ప్రభు గురించిన అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. ఒకటి చెప్పగలరా? మొట్టమొదటిది, కన్యక గర్భవతి కుమారుని. యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టును, ఆయన ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని. ఇలాగ అనేకమైన రకాలు చాలా ఉన్నాయి, చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఇవి కూడా ప్రవచనాల కిందకు వస్తాయి. అలాగే రెండోది ఏంటంటే ప్రకటించుట అనే అర్థం కూడా వస్తుంది. ప్రకటించడం అంటే సువార్త ప్రకటన. సువార్త ప్రకటన విషయంలో సంఘము చాలా బాధ్యత కలిగి, ఈ సంఘం యొక్క బాధ్యత. సంఘం అంటే ఎవరు? మనమే. ఒకసారి మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి, ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డాం అంటే మొత్తం క్లీన్ చేయబడ్డాం, క్లీన్ అయింది. ఆ ఇవ్వబడిన పరిశుద్ధతని కడ వరకు కొనసాగించడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు సంఘం అంటే. సంఘం అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఉండటకు పిలువబడినవారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? లోకం నుంచి. ఎక్కడికి? క్రీస్తులోనికి, క్రీస్తు సంఘంలోనికి. ఇది సంఘం అంటే. ఇప్పుడు వీరందరికి కూడా అంటే ఒక సువార్థికుడు ఏం చేస్తున్నాడంటే లోకంలో ఉన్న వారిని సువార్త ప్రకటించి క్రీస్తులోనికి చేరుస్తున్నాడు. సువార్త ద్వారా అనేకులు, లోకంలో ఉన్నవారు దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకొని క్రీస్తు సంఘంలోని సభ్యులుగా చేర్చబడుతున్నారు. క్రీస్తు సంఘ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు, దేవుని కుమారులుగా కొనసాగుతున్నారు, యేసుక్రీస్తు యొక్క సహోదరులుగా కొనసాగుతున్నారు, పరిశుద్ధులుగా కొనసాగుతున్నారు. అంటే సువార్త విషయంలో కొంచెం సంఘం అనేది బాధ్యత కలిగి ఉంటారు. సువార్త ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు అన్నీ చెప్పమండి. ఇప్పుడు మామూలుగా ఎవరు ఫోన్లు చేసి అందరికీ చెప్పరు. మనమే తెలుసుకోవాలి. బాధ్యత గలవారం అనేటప్పుడు మనమే తెలుసుకోవాలి. సంఘం ద్వారా ఎవరు సువార్త ప్రకటిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ మన సంఘం ద్వారా సహోదరులు అంబేద్కర్ గారు సువార్త ప్రకటిస్తున్నారు. అప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడులే అని కాదు, మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, ఏమైనా జరిగినాయా, ఈ వారం అంతా జరిగినాయా, ఇవన్నీ కనుక్కుంటే వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంది. అంటే ఏదో సంఘాన్ని ఏదో గాలికి వదిలేసినట్టు, మనకు సంబంధం లేదు, లేదు వాళ్ళ పని అన్నట్టుగా కాకుండా ఒకసారి పలకరిస్తే, బ్రదర్ ఎక్కడ ఉన్నారంటే మ్యాక్సిమం బ్రదరు ఇంట్లో ఉన్నాననే ఆన్సర్ అయితే రాదు.
ఎక్కడ పలానా ఊర్లో ఉన్నానండి, పలానా దగ్గర ఉన్నాం బ్రదర్, లేకపోతే పలానా దగ్గర వాక్యం చెప్పాము రాత్రి, ఇప్పుడు అక్కడ నుండి ఇప్పుడే వస్తున్నాం, ఇలాంటి ఆన్సర్లు వస్తాయి. అంటే అలాంటి వారిని ఎంకరేజ్ చేయడం కోసం ఒకసారి పలకరిస్తే ఆ సహోదరులు మా పట్ల బాధ్యత కలిగి ఉన్నారు అనే ఒక ఆన్సర్, అది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, కొంచెం సంతోషం కలుగుతుంది. లేకపోతే నేను ఒక్కడనే ఒంటరిగా చేస్తున్నాననే ఫీలింగ్ వస్తుంది. ఇది సువార్త ప్రకటన అనేది అందరి బాధ్యత. నేరుగా ప్రకటించలేకపోవచ్చు, అప్పుడు ప్రకటించే వాళ్ళకి సహాయం చేయడం ద్వారా అందులో మనం పాలుభాగస్థులం కాగలుగుతాం. అది ప్రవచనంలో ఎంత ఉంది. ఇక్కడ ఒకసారి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1-3 చూసినట్లయితే, అంతియోకియలో ఉన్న సంఘంలో ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు. ఇక్కడ ఏమైందంటే బోధకులందరూ ఒక దగ్గర ఉండిపోయారు, సువార్థికులందరూ ఒక దగ్గర ఉండిపోయారు. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి, నేను వీళ్ళని పిలిచిన పని నిమిత్తం వాళ్ళని ప్రత్యేకించండి, వీళ్ళని నేను సువార్త నిమిత్తం పిలిచాను కాబట్టి వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళు పంపించండి అని పరిశుద్ధాత్మ చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? చదువు. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ పని చేసింది ఎవరు అంటే అక్కడ సంఘం అనేది వారి కొరకు ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని అక్కడి నుంచి పంపించేసారంటే వెళ్ళగొట్టారండి. మొట్టమొదటి వాళ్ళు చేసింది ఏంటంటే, అంటే సహోదరులు ఊరూరు తిరుగుతూ వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఇక్కడ సంఘం ఏం చేస్తుంది? వాళ్ళ కోసం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. అవకాశం ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అలాగే సహోదరుల గురించి ప్రార్థన చేసి వాళ్ళని పంపించాలి. పంపించేటప్పుడు ఏం చేయాలి? వారికి కొన్ని అవసరతలు ఉంటాయి, దారి ఖర్చులు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. ప్రతి దగ్గర ఒకేలాగా ఉండదు. పెద్ద స్టేజ్ వేసి వాళ్ళకి పెద్ద సింహాసనాలు వేసి కార్పెట్లు వేసి పూలు చల్లి పిలవరండి. కొన్నిసార్లు అసలు అడిగితే తప్ప మంచినీళ్ళు కూడా ఇవ్వరు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి దగ్గర కూడా వెళ్తారు. అప్పుడు వాళ్ళ అవసరతలు ఎలా ఉంటాయి? ప్రతి దానికి ఖర్చు వాళ్ళే పెట్టుకోవాలి. అవసరమైతే తిరిగి మళ్ళీ అక్కడ కూడా ఖర్చు పెట్టాలి. ఇలా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వీలైనంత మటుకు కానుకలు కూడా ఇచ్చి పంపిస్తే వాళ్ళకి దారి ఖర్చులకు వస్తాయి. ఎందుకని? ఎవరు పని చేస్తున్నారు? వాళ్ళు దేవుని పని చేస్తున్నారు. సంఘం ద్వారా జరుగుతుంది. అంటే సంఘం ద్వారా జరుగుతున్నప్పుడు అది అందరికీ దీవెనకరమా? కేవలం ప్రకటించే ఒకరికైనా? అందరికీ, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి దీవెనకరం. అది సువార్తలో జరుగుతుంది. అలాగే ఈ సువార్త ప్రకటన విషయంలో ఎవరు అర్హులు అని ఒకసారి చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 28-30 చూసినట్లయితే, ఆ స్త్రీ, ఇక్కడ ఏ స్త్రీ ఉంది? సమరయ స్త్రీ. కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి అది అంటే అక్కడ ఏం జరిగింది? సమరయ స్త్రీ తను చాలా విషయాల్లో అతనితో చర్చించడం జరిగింది. చాలాసేపు చర్చించిన తర్వాత తెలిసింది ఏంటంటే, మా పూర్వీకులు మాకు చెప్పిన ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన వస్తాడు, దీని గురించి చెప్తాడంటే ఆ ప్రవక్తను నేనే అన్నాడు. ఒక కాలం రాబోతుంది, తండ్రి దేవుని అక్కడ కాదు ఇక్కడ కాదు ఆత్మతో సత్యంతోనూ ఆరాధించు కాలం అనేది వస్తుంది, ఇప్పుడు వచ్చింది. మీ పూర్వీకులు చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, నేనే అని చెప్పినప్పుడు ఆమె వెంటనే అక్కడ కొండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి తన వాళ్ళందరికీ చెప్పి వచ్చి చూడండి అంటే వాళ్ళందరూ కూడా వచ్చి చూడడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే అనేకులు ఆయన్ను అక్కడ విశ్వసించడం జరిగింది. ఆ విషయం కూడా ఉంటుంది. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 39వ వచనము. అంటే దానికి కారకులు ఎవరయ్యారు? ఒక సమరయ స్త్రీ. ఆమె క్వాలిఫికేషన్ ఏంటి?
గ్రాడ్యుయేషనా, పీజీయా, ఎంటెక్కా, ఎంఎస్సీయా, బిఎస్సీయా, ఏం లేదు. చదువు కూడా సరిగా లేని ఆమె వచ్చి యేసు ప్రభువుని గురించి తెలుసుకున్న విషయాల్ని తమ ఊరు వాళ్ళకి వెంటనే చెప్పింది. వాళ్ళందరూ కూడా విశ్వసించి వెంటనే ఆమెతో పాటు వచ్చి ఆయన చూసి అనేకులు అక్కడ విశ్వాసం ఉంచడం జరిగింది యేసు ప్రభువుని. అంటే సువార్త ప్రకటనకి ఒక క్వాలిఫికేషన్, స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే తెలుగు చదవగలగాలి, కొద్దిగా చదువు ఉండాలి. మరి చదువు లేని వాళ్ళ మాటలు అయితే వినరు. మరి ఇలా సువార్త ప్రకటిస్తూ సభల్లోని మాత్రమే సువార్త ప్రకటించబడుతుందా అంటే లేదు. సువార్త అనేక సందర్భాల్లో ప్రకటించబడుతుంది. వీళ్ళు మన అపోస్తుల కార్యాలు చూస్తే వీళ్ళు ప్రత్యేకించి మీటింగ్స్ పెట్టి చెప్పిన విషయాలు చాలా తక్కువ. వాళ్ళు వెళ్తూ ప్రకటించుకుంటూనే వెళ్ళిపోతుంటారు. ప్రత్యేకించి పలానా రోజు పలానా సమయం అందరూ రండి చాటింపులు ఇవేం లేవు. ఎక్కడికి వెళ్తే అక్కడికి. యేసు ప్రభు వారు ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గర ఏ సందర్భంలో సువార్త ప్రకటించారు? అవి బావి దగ్గరికి నీళ్లు చేదడానికి వచ్చింది. అక్కడ వెంటనే ఆయన సువార్త ప్రకటించి ఆమెకి ఆ జ్ఞాన సంబంధమైన విషయాలను తెలియజేసి కళ్ళు తెచ్చుకుంది. అలా అంటే ఈరోజు మనకు కూడా కొన్ని సందర్భాలు వస్తాయి, కొన్ని అవకాశాలు ఇస్తాడు దేవుడు. అప్పుడు దేవుని గురించిన 4 మాటలు చెప్పడానికి మనం సిద్ధపడి ఉండాలి. మనం కూడా సిద్ధపడి ఉండాలి. మనం ఇష్టపడకపోతే దేవుడు ఆ అవకాశాన్ని అనేది మనకి ఇవ్వడం జరగదు. సో సువార్త ప్రకటనకి ప్రత్యేకించి అర్హతలు అంటూ ఏం లేవు. మన బంధువులకి పెద్ద పెద్ద సువార్థికులు చెప్పినా కూడా వినని వాళ్ళు మనం 2 మాటలు ఆ సందర్భాన్ని బట్టి చెప్తే వాళ్ళు వెంటనే అవును కదా, నిజమే కదా అనే అవకాశం ఉంటుంది. దాని కొరకు మనం ప్రార్థనలో మనం దేవుణ్ణి అడగాలి, అయ్యా నీ వాక్యం చెప్పగలిగే సామర్థ్యాన్ని, అవకాశాన్ని మాకు ఇవ్వు. అలాగే సువార్త ప్రకటిస్తున్న వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని దయచేయి, వాళ్ళకి సహకరించే మనసును మాకు ఇవ్వు అని మనం ప్రార్థనలో ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సువార్థికుల యొక్క ప్రయాణంలో వారికి సురక్షితమైన ప్రయాణాన్ని దయచేయి. అక్కడ అనేకులు వాక్యాన్ని విశ్వసించగలిగే మెత్తని మనసుని వాళ్ళకి దయచేయి. ఇవన్నీ మన ప్రార్థనలో ఉండాలండి, అనుదిన ప్రార్థన. సువార్త చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనదంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనములు. లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను. ఇవి సువార్తలో ఉన్న అంశాలు. ఇవన్నీ కలిపితే సువార్త అండి. ఏదో మీటింగ్స్లో పెద్ద పెద్ద సోది చెప్తుంటారు చూసారా, అది కాదు సువార్త అండి. ఖచ్చితంగా ఈ 3 విషయాలు ఉంటేనే సువార్త. యేసుక్రీస్తుని పరిచయం చేయాలి. నా గొప్పలు నేను చెప్పుకుంటే అది సువార్త ఎట్లా అవుద్ది? సువార్త సభలు అని చెప్తారు, ఇక వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు చెప్తూనే ఉంటారు. మా దగ్గర కూడా మొన్న జరిగింది, వింటూనే ఉన్నా. నేను మీటింగ్ అయితే పోలేదు కానీ మా ఇంటి దగ్గర వినపడుతుంది, వెంటనే ఉన్నా. ఆయన పరిచర్య గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. నేను 30 ఏళ్ళుగా 30 years ఇండస్ట్రీ అన్నట్టు చెప్తున్నాడు. అక్కడ ప్రభు ఎక్కడ ప్రకటించాడు నాకు అర్థం కాదు. ఇది కాదు, ఈ విషయాలు ఉండాలి. యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాల గురించి ప్రకటిస్తే అది సువార్త. సువార్త ఎంత బలమైందంటే రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, రోమ 1:16. నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అంటే రక్షణ కలుగజేయు దేవుని శక్తి. సువార్త సేవ అనేది అది ఆషామాషి కాదు, లోకంలో చేసుకునే పని లాంటిది కాదు. దేవుని పని చేస్తుంది, దేవుని శక్తితో కూడింది. అది సువార్త పని చేసే వాళ్ళకి అస్పృహ ఉండాలి, సంఘ సభ్యులు కూడా అస్పృహ ఉండాలి. సువార్తికుడు ఎంత పని చేస్తున్నాడు, ఎలాంటి పని చేస్తున్నాడు, సార్ దేవుని శక్తి అయి ఉంది. అలాంటి సువార్త సంఘం ద్వారా జరుగుతున్నప్పుడు మనం దానికి సహకరించే మనసు కలిగి ఉండాలి. వారి గురించి ప్రార్థన చేయాలి, సహకరించాలి, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, ఆర్థికంగాను. అప్పుడు దేవుని పని అనేది జరుగుతుంది, సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది. మరొక విషయం, ఇప్పుడు 3 చెప్పుకున్నాం: పరిచర్య చేయుట, కరుణించుట,
ప్రవచించుట చెప్పుకున్నాము. తర్వాతది పంచిపెట్టుట. పంచిపెట్టుట అనేది దేవుని పని జరుగుతుంది సంఘం ద్వారా. అప్పుడు ఎవరికైతే అక్కర్లో ఉన్నారో దేవుని పనిలో, ఇందాక చెప్పుకుందేమో అక్కర్లు కరుణించడానికి, ఇది దేవుని పని కొరకు. దేవుని పని కొరకు. దేవుని పని అంటే సంఘం ద్వారా అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. స్పెషల్ మీటింగ్స్ ఉంటాయి, సువార్త కూడికలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది. అన్నిట్లోని కూడా ఆర్థిక అవసరతలు ఉంటాయి. వాటి కొరకు ప్రత్యేకించి సపరేట్ ఇచ్చేది, కానుకల్లో ఇచ్చేది కాదు. కానుకలు అనేది మనం సంపాదించిన అంతట్లోని దశమ భాగం వేస్తాం, లేదా మన హృదయంలో నిశ్చయించుకున్న కొలది ఇంకా ఎక్కువ కూడా వేస్తాం. కానీ ఇది అది కాదు. దానికి అది తీయగా ఇంకా అవసరం ఉంది. ఆ అవసరత నింపడం కోసం, దాన్ని పూరించడం కోసం మన దగ్గర ఉన్నదాన్ని వారికి సహకారంగా ఇవ్వాలి. ఆ పని నిమిత్తం ఒక్కోసారి అనౌన్స్ చేస్తుంటారు కదా, పలానా మీటింగ్ ఉంది, దయచేసి ఆర్థిక సాయం చేయండి. అదనమాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం చూసినట్లయితే, అక్కడ మొదటి శతాబ్దపు క్రైస్తవులు సంఘంలో చేర్చబడిన వెంటనే వాళ్ళు ఎలా ఉండేవారు, వారి ఆత్మీయ స్థితి ఎలా ఉందన్నది అక్కడ మనకు కనబడుతుంది. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిడి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టి. ఎలాంటి మనసు చూడండి. అంటే ప్రభువుని వాళ్ళు స్వయంగా ప్రభు సంఘంలో చేర్చబడ్డారు. మొట్టమొదటి పునాది రాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు? మొట్టమొదటి ఏమన్నాడు అక్కడ 47వ వచనంలో ఏమనుందండి? ఆనందంతో. ఆనందం ఎప్పుడు కలుగుతుంది? సంతోషానికి ఆనందానికి వ్యత్యాసం చెప్పగలరా? సంతోషం ఎప్పుడు కలుగుతుంది, ఆనందం ఎప్పుడు కలుగుతుంది? సంతోషం అనేది మనం అనుకుంటే జరిగే దాని వల్ల వచ్చేది సంతోషం. నేను అనుకున్నట్టు జరిగింది కాబట్టి సంతోషిస్తాను. ఆనందం అనేది అనుకున్న దానికంటే ఎక్కువ జరిగినప్పుడు, ఉదాహరణకి అనుకుందాం, అందరం పనులు చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, నేను ఇన్ని రోజులు పని చేశాను కాబట్టి నాకు ఇంత వస్తుంది అనుకున్నాం. కానీ అదే టైంలో అక్కడ ఓనర్కి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఆయనకి సంతోషం ఆనందం కలిగింది. ఆయనకు కూడా అనుకున్న ప్రాఫిట్ వెంటనే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు? ఎప్పటి నుంచో నా దగ్గర పని చేస్తున్నాను కాబట్టి ఇదిగో జీతం తీసుకో, జీతంతో పాటు ఇది కూడా ఉంచు ఖర్చులకి అని ఇచ్చాడు. అప్పుడు సంతోషం కలుగుతుందా, ఆనందం కలుగుతుంది? ఆనందం. సంతోషానికి ఆనందానికి వ్యత్యాసం. వీరు ఆనందంతో ఉన్నారండి ఇక్కడ. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయం, మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని లేని నవ్వును తెచ్చుకొని ఒక ఆర్టిఫిషియల్గా పలకరించుకొని వందనాలు చెప్పుకొని వెళ్ళిపోతే అప్పుడు నిష్కపటమైన మనసు అంటారండి. ప్రేమ ఎప్పుడు కలుగుతుందంటే సంఘంతో విలువ తెలియాలి, సంఘ సభ్యుల విలువ తెలియాలి, నేను పొందిన రక్షణ విలువ తెలియాలి. ఇక్కడ అందరూ సమానమే. అది నిజానికి నోటితో కాదు, లోపల నుంచి రావాలి. చాలామంది ఇంకా కులాలని ఇక వాటి కోసం చేస్తూ ఉంటారు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా కులాలు అంటారు. నేను విన్నాను, చూడలేదు. ఎక్కడో సంఘానికి పేరు పెట్టుకున్నాడు, కులం పేరు పెట్టుకున్నారట. దేవుడు హర్షిస్తాడండి సంఘాన్ని బట్టి? అలా మామూలుగా సంఘానికి అసలు వేరే పేరు పెట్టావంటేనే అక్కడ అయిపోయింది. ఇక నువ్వు దేవుని లెక్కలో ఆ సంఘం లేదు. కుమారుడిదే అధికారం, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన పేరే పెట్టుకోవాలి. అక్కడ వేరే పేరు పెట్టింది కాక మళ్ళీ లోకంలోంచి తెచ్చి దాన్ని రుద్దుతున్నాం. ఏమని? కులం అని. అది దేవుని లెక్కలో ఉంటుంది. అది దానివల్ల ఏమైనా సంఘం క్షేమవృద్ధి చెందుతుందండి? మళ్ళీ అక్కడికి వస్తే మళ్ళీ కులము మతము ఈ తారతమ్యాలు దేవుడి దగ్గర ఉండవు. క్రీస్తులోంచి లోకంలోంచి క్రీస్తులోకి వచ్చానంటే లోకంలో విడిచిపెట్టి లోపలికి రావాలి. మనం చెప్పులు అలాగైతే బయట విడిచిపెట్టి లోపలికి వస్తాం అలా. కానీ ఇంకా కులం, బంధుత్వాలు, కలర్లు, సేమ్ ప్రొఫెషను, ఒకటే పని చేసేవాళ్ళం అంటే ఇలా మనం డివైడ్ చేసుకోకూడదు. అందరూ ఒకటే, ఇక్కడ అందరూ ఒకటే. ఆ ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఒక సహోదరుడు
అతనికి ఒక ప్రయోజనం కలిగిందంటే అతని ఆనందంలో పాటు మనం కూడా ఆనందిస్తాం. ఆ విషయాన్ని విని, ఒక మంచి విషయాన్ని వినేటప్పుడు మనం కూడా ఆనందిస్తాం, కుళ్ళుకోం. అప్పుడు దాన్ని బట్టి రుజువు పడుతుంది నేను క్రీస్తులో ఉన్నాను. ఒకవేళ ఎదుటివారి ఎదుగుదలను చూసి, తోటి సహోదరుడి యొక్క ఎదుగుదల చూసి కూడా నేను వెంటనే కుళ్ళుకున్నానంటే నేను ఇంకా క్రీస్తు స్వభావాన్ని సంతరించుకోలేదు, ఇంకా నేను లోకంలోనే ఉన్నాను, నా పాత స్వభావాన్ని నేను కలిగి ఉన్నాను అనడానికి అది రుజువు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉంటాను. ఇక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నదంతా అమ్మేసి సమిష్టిగా ఉంచుకున్నారంట. దేనికంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధికి అది అవసరపడింది. ఎందుకంటే వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ సభ్యులుగా కొనసాగడానికి, వాళ్ళకి స్థిరపడడానికి వాళ్ళకి కొద్దిగా ఆర్థిక సహాయం అవసరమైంది. వాళ్ళు అలాగా సహాయం చేశారు ప్రతి ఒక్కరికి. ఇది పంచిపెట్టుట అన్న పదానికి ఉన్న దాని వెనుకున్న అర్థం. ఇక 5వది బోధించుట. ఎవరు పడితే వాళ్ళు నేను బోధిస్తా, నాకు అవకాశం ఇవ్వు అన్నట్టుగా వస్తుంటారు. ఆ అవకాశం ఇవ్వబోయేసరికి మొహాలు మార్చుకుని ఉన్న వాళ్ళు నేను చాలామందిని చూశాను. కానీ ఎవరు బోధించాలి, ఎవరికి అర్హత ఉందంటే, బైబిల్లో ఉన్న ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్లో ఎన్నండి? 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 39 పుస్తకాలు. క్రొత్త నిబంధనలో 27. 39 + 27 66 పుస్తకాల పట్ల కనీస అవగాహన ఉండాలి. బోధకులు అని చెప్పి నాకు నేను అనుకోవడం కాదు, కనీస అవగాహన ఉండే వాళ్ళు మాత్రమే బోధించడానికి అర్హులు. అలాంటి వాళ్ళని సంఘం ఏర్పాటు చేసుకొని వాళ్ళకి బోధించడానికి అవకాశం ఉంది. మొదటి సువార్త చెప్పుకున్నాము, ప్రవచించుట. ఇక్కడ బోధించడం ఉంది. రెండింటి తేడా ఏంటి? సువార్త ప్రవచించడము అంటే ప్రకటించడం, ఇదేమో బోధించడం. రెండింటికి గల వ్యత్యాసం ఏంటి అని అడుగుతున్నాను. చెప్పగలుగుతారా? తెలిస్తే చెప్పండి. సరే, నేనే చెప్తాను. ప్రవచించడం అనేది సువార్త ఎక్కడ ప్రకటిస్తారు? సంఘంలోనా? వెలుపట వారికి క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తుని పరిచయం చేయాలి. కాబట్టి సువార్త అనేది బయట ప్రకటించబడుతుంది. బోధించడం అనేది సంఘం లోపల 66 పుస్తకాలు తెలిసిన వ్యక్తి వచ్చి ఇక్కడ బోధిస్తే అప్పుడు వాక్యం పట్ల ఒక అవగాహన కలుగుతుంది వ్యక్తికి, ప్రతి ఒక్కరికి. అప్పుడు ఆ బైబిల్ ఎంత విషయం ఉందా, అయితే నా సమస్యకి ఇక్కడ పరిష్కారం ఉంది అనే ఒక సంతోషంతో దాన్ని అనుసరించడానికి, వాక్య జ్ఞానం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ చేర్చాము. ఉదాహరణకి ఒక పక్షి ఆహారం తీసుకొచ్చి గూట్లో ఒక 4 పక్షులు ఉన్నాయనుకుందాం. ఆహారం తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. అప్పుడు గూట్లో ఉన్న 4 పక్షులు ఏం చేయాలంటే ఆ ఆహారాన్ని ఆ పిల్లలు ఏవైతే ఉంటాయో ఆ పిల్లలన్నిటికీ సరి సమానంగా పంచాలి. అప్పుడేమవుతాయి? పిల్లలన్నీ కూడా సమానంగా ఎదుగుతాయి. ఒకదానికి ఎక్కువ, ఒకదానికి తక్కువ, లేకపోతే ఒకదానికి పుష్టిగా, ఒకదానికి లేమి, ఇలా ఉండవు, సమానంగా పంచబడతాయి. అప్పుడు అవన్నీ కూడా వృద్ధి చెందుతాయి, అన్నీ కూడా శారీరకంగా బలపడతాయి, అన్నీ కూడా ఎగరడానికి తర్వాత అవకాశం. అదేవిధంగా సంఘంలో సువార్త ద్వారా క్రీస్తులోకి చేర్చబడిన వ్యక్తికి బోధకుడు ఏం చేస్తాడంటే వాక్యం పట్ల అవగాహన కల్పిస్తాడు, పూర్తి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాడు. ఇది బోధించడంలో ఉన్న బోధకి అలాగే ప్రకటనకి మధ్యలో వ్యత్యాసం. అలాగే 5వ విషయం హెచ్చరించుట. ఎదుటివారిలో తప్పులుంటే వెంటనే మనం ఏం చేస్తాం? ఇదిగో నీది ఆ వంక ఉంది, ఈ వంక ఉంది అని చెప్తాం. లోకంలో మామూలుగా ఒక మాట వాడుతూ ఉంటారు, ఎవరి వీపు వాళ్ళకి కనిపిస్తుంది. ఒకరి లోపం కనబడింది కదా అని వెంటనే మనం వెళ్ళి చెప్పకూడదు. అందరూ అంగీకరించే మనసు కలిగి ఉండరు. దాని సంఘంలో అయితే ప్రత్యేకించి ఒక స్థానం ఇవ్వబడింది. హెచ్చరించేవారు అక్కడ ఏం చేస్తున్నారంటే తప్పిపోతున్న వారిని సరిచేస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి మీలో లోపాలు చెప్తున్నాను, మీరు ఎలా ఉన్నారు, అలా ఉన్నారు. మొట్టమొదట ఏమనిపిస్తుందండి? అసలు నువ్వు సరిగ్గా ఉన్నావా అని క్వశ్చన్ వస్తుంది. అంటే మిమ్మల్ని హెచ్చరించే నేను ఎలా ఉండాలి? మీలో ఉన్న లోపం నాలో ఉండకూడదు మొదట. అప్పుడు అది చెప్పడానికి నేను అర్హుడిని అవుతాను. నాలో నేను లోపాలు పెట్టుకొని మీకు చెప్తే యేసుప్రభు మాట అంటాడు కదా, ఎదుటివారిలో నలుసును చూసే నువ్వు మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు హెచ్చరించకూడదు. అనుభవజ్ఞులు, సంఘంలో కొన్నేళ్లుగా ఉన్నవారు, పెద్దలైన వారు మాత్రమే దీనికి తగినవారు.
వాళ్ళ హెచ్చరికలు మాత్రమే ఫలిస్తాయి, వాళ్ళ హెచ్చరికలు మాత్రమే తీసుకుంటారు. లేకపోతే పర్సనల్ విషయాల గురించి మాట్లాడితే మాత్రం నువ్వెవడో చెప్పడానికి అంటారు, ఒకటే మాట, అయిపోయింది నీకు పరువు, నీ మర్యాద. కాబట్టి అది ప్రత్యేకమైన స్థానం ఉంది. హెచ్చరించే వాళ్ళు సంఘంలో కొంచెం అనుభవజ్ఞులు, పెద్దలై ఉంటారు. అలాగే వాక్యం పట్ల అవగాహన కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే వాక్యానుసారం వాళ్ళు హెచ్చరించాలి, ఓర్పు కలిగి హెచ్చరించాలి, ప్రేమ కలిగి హెచ్చరించాలి, వాళ్ళు లోపాలు లేకుండా ఉండాలి. ఇది సంఘంలో ఇవ్వబడిన బాధ్యత. అలాగే ఆఖరిది పై విచారణ చేయుట. పై విచారణ అనేది సంఘ పెద్దల పని అండి, సంఘ పెద్దల పని. ఈరోజు అందరినీ కలిపి ఒకటే అంటారు, పాస్టర్ గారు అంటారు కదా, సంఘ పెద్దల్ని పాస్టర్ అంటారు. సంఘంలో ముగ్గురు ఉంటారు, సువార్థికులు, బోధకులు, సంఘ పెద్దలు. కాబట్టి అన్నిటికీ పాస్టర్ కనబడగానే పాస్టర్ గారు అంటుంటారు. ఇక వాళ్ళకి అలవాటు అయిందని చెప్పి అలాగే పలకరిస్తూ ఉంటారు. కానీ పాస్టర్ వేరు, సువార్థికుడు వేరు, బోధకుడు వేరు. ఈ విషయం మనం ఒక అవగాహన కలిగి ఉండాలని చెప్తున్నాను. ఇక్కడ సంఘ పెద్దలకు గల అర్హతలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చదవడానికి అవకాశం లేదు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1-7 వచనాల్లో ఆ విషయం ఉంది. తర్వాత చూడండి, 1 తిమోతి 3వ అధ్యాయము 1-7 వచనాలు. అలాగే ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసాం, కొందరిని ఏర్పరిచినప్పుడు అక్కడ కొందరు పెద్దలు కూడా ఉన్నారు. అందులో ఆ లిస్టులో పెద్దలు కూడా ఉన్నారు. ఒకసారి చదువుదాం. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, సువార్థికులు గాను, కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించి. ఇక్కడ కాపర్లు అంటే పాస్టర్స్. సంఘ పెద్దలు ఎవరు పడితే వాళ్ళు సంఘ పెద్దలు అయిపోయారు. చాలామంది సంఘ పెద్దలే చర్చిల్లో పెట్టుకుంటున్నారు, కానీ ఆ తాగుబోతులు, తిరుగుబోతులు సంఘ పెద్దలు కాలేరండి. చుట్టలు కార్చేవాళ్ళు, అప్పుడప్పుడు తాగుతామనేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు సంఘ పెద్దలు కాలేరు. డబ్బులు ఉన్నంత మాత్రం సంఘ పెద్దలు కాలేరు. సంఘ పెద్ద అంటే ఒకటే మాట, ఈక్వల్ టు జీసస్. యేసు ప్రభువే స్వయంగా వచ్చి మన ముందు కూర్చుంటే ఎలా ఉంటాడో సంఘ పెద్ద అలా ఉండాలి. అది సంఘ పెద్దలకు ఉండాల్సిన అర్హత. అక్కడ ఒకసారి చదవండి. తర్వాత 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1-7 వచనాలు సంఘ పెద్దలకు ఉండాల్సిన అర్హతలు ఉంటాయి. అలాగే ఆఖరిగా రోమా పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. రోమా 12:3. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక విశ్వాస పరిమాణ ప్రకారము స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. ఇక్కడ ఇవన్నీ దేనికి ఇవ్వబడి అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడి. దానిలో నేను వినియోగింపబడడం అనేది గొప్ప ధన్యత. ఇప్పుడు కొందరు పాటలు బాగా పాడగలుగుతారు, కొందరు వాక్యం బాగా ఫాస్ట్గా చదవగలుగుతారు, అర్థవంతంగా చదవగలుగుతారు, తప్పుల్లో. కొందరు ఫాస్ట్గా పని చేయగలుగుతారు, కొందరు బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో వాక్యం బోధించగలుగుతారు, కొందరు హెచ్చరించే విషయంలో మంచి అర్హత కలిగి ఉంటారు, ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తారు. అందరికీ మాట్లాడటం రాదండి, కట్టెరిచి పొయ్యిలో పెట్టినట్టు మాట్లాడతారు. కొందరు గాయం మీద వెన్న రాసినట్టుగా ఉండదు. అంటే ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు చెప్పిన సిరీస్ ఎలా ఉందంటే, ఎవరైనా సంఘంలో చేర్చబడ్డారంటే మొట్టమొదటి పని ఏంటంటే డైరెక్ట్ వెళ్ళి నేను బోధించేస్తానని ఎగరడం కాదు. మొట్టమొదట పరిచర్య చేయడం నేర్చుకోవాలి, పనులు చేయడం నేర్చుకోవాలి. ఆ తర్వాత తోటి వారిని కరుణించడం నేర్చుకోవాలి, వాళ్ళ అవసరతలు ఏంటో తెలుసుకోవాలి, ప్రేమగా మాట్లాడడం రావాలి. తర్వాత ప్రవచించడం అంటే సువార్త ప్రకటన. ఆ తర్వాత కూడా నాకు వాక్యం మెల్లగా నేను నేర్చుకున్నానంటే సువార్త ప్రకటించాలి. ఆ తర్వాత ఇతరులకి పంచిపెట్టే సామర్థ్యం కలిగి ఉండాలి. పంచిపెట్టే సామర్థ్యం అంటే అర్హత గల వారికే పెట్టాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి పడేయడం కాదు. అర్హత గలవారికి పంచిపెట్టాలి. ఎందుకు? అది ఒకరు కష్టపడి సంపాదించి తీసుకొచ్చి దేవుని మీద భక్తితో ఇచ్చిన కానుకది. దాన్ని సమర్థవంతంగా ఎవరికి అర్హత ఉందో వాళ్ళకే చెందేలాగా ప్రతి రూపాయి లెక్క చెప్తూ ఖర్చు పెట్టగలుగుతాం. ఆ జ్ఞానం ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి అది రాదు. ఉదాహరణకి మనం భోజన పంక్తిలో మటన్ వండామనుకోండి, మటన్ వండి పెట్టాం,
అప్పుడు మటన్ వండి పెట్టినప్పుడు అక్కడ అందరికి వడ్డించేటప్పుడు ఆ మటన్ దగ్గర ఎవరు పెడతామండి? సరిగ్గా ఈగలిగే వరకు పెడతాం. చిన్నపిల్లలు కూడా ఎంతేసి పెద్దోళ్ళు కూడా అంతేస్తే వేస్ట్ అవుదా? అలాగా ఆ, పంచిపెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఎవరైతే ఎవరికి అర్హత ఉందో అది చూసి పంచిపెట్టగలిగే వరకే పంచిపెట్టాలి. అలాగే ఆ తర్వాత బోధించే విషయం, ఆ, 66 పుస్తకాల పట్ల అవగాహన కలిగిన వారు. ఆ తర్వాత హెచ్చరించే విషయం, ఇది ఇప్పటిది కాదు, తల నేర్చిపోయి